నేను మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో యాంకర్ నవ్య. ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చాను, ఎలాంటి అమ్మాయిల సంబంధాలు తీసుకొచ్చాను లేదా అబ్బాయిల సంబంధాలు తీసుకొచ్చాను అని ఎదురు చూస్తున్నారా? మీరు ఎదురు చూస్తున్నట్టుగానే నేను ఈరోజు మీ అందరి ముందుకి నాయి బ్రాహ్మణ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. మరి ఈ వీడియో అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే కదండి మేము ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చాము, జాబ్ చేసే వాళ్ళని తీసుకొచ్చామా, చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చామా, లేదు ప్రజెంట్ ఏం జాబ్ చేయట్లేదు పెళ్లి తర్వాత చేద్దామన్న ఆలోచనలో ఉన్న అమ్మాయిలను తీసుకొచ్చామా అనేది మీకు అర్థమవుతుంది కదండి. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. అలాగే పెళ్లి కావాలి అనుకుంటున్న, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒక మంచి పని కోసమే కదా ఈ వీడియో అనేది చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అలా అందరికీ షేర్ చేసినట్టయితే ఎవరో ఒకరు ఒక ఇంటి వారు అవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరి అలాగే ఈరోజు నాయి బ్రాహ్మణ అమ్మాయిల గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మరి మన శిరీష మేడం గారు మరి మీ అందరి కోసం ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చారు, మరి జాబ్ చేస్తున్న వాళ్ళ, చేయని వాళ్ళ ప్రాపర్ ఏంటి, నేటివ్ ఏంటి, ప్రజెంట్ ఏంటి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం నాయి బ్రాహ్మణ్స్ లో నుంచి అమ్మాయిలను తీసుకొచ్చాను. అందులో మొదటి బయోడేటా ఏంటో చూద్దాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3/8/1998. అమ్మాయి హైట్ 5'2" ఉంటారండి. ఈ అమ్మాయి MBA చేశారు. ప్రజెంట్ అయితే ఈ అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదు. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటున్నారండి. హైదరాబాద్ ఉప్పల్లో ఉంటున్నారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి విన్నారు కదండి, వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే ఉంటున్నారు, అది కూడా ఉప్పల్లో వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లోనే మాకు కొండమంగళ అయినా పర్వాలేదు, సిరిమంగళ అయినా పర్వాలేదు, అంటే సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదు, వీళ్ళకి నాయి బ్రాహ్మణ్స్ అయితే చాలు అనుకుంటున్నారు. అందులోనూ మంచి ఫ్యామిలీ అయ్యి ఉండి సాఫ్ట్వేర్ అబ్బాయి అయితే చాలు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసమే మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మరొక అమ్మాయిని తీసుకొచ్చారు కాబట్టి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే అండి, నేను నాయి బ్రాహ్మణ్స్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/9/1999. అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి డిగ్రీ చేశారు, ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు వచ్చేసి 20,000 వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి ఆంధ్రాలో ఉంటారండి, అనంతపూర్ వీళ్ళ నెగటివ్ ప్లేస్ వచ్చేసి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి అనంతపురం అండి. ఎలా చూస్తున్నారు అని అంటే, ఏపీలోనే మాకు అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. అంటే విజయవాడ అటు సైడ్ ఏపీ అబ్బాయి ఎక్కడైనా పర్వాలేదు. ఏపీ నేటివ్ అయ్యి ఉండి హైదరాబాద్ లో జాబ్ చేసుకున్న అబ్బాయి అయినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. అబ్బాయి చూడడానికి కొంచెం బాగుంటే చాలు అనుకుంటున్నారు. వీళ్ళు అడిగింది ఒకటి, అబ్బాయి కొంచెం కలర్ ఉండే అబ్బాయి కావాలి అంటున్నారు. ఎందుకంటే అమ్మాయి కూడా కొంచెం ఫేర్ గానే ఉంటుంది కాబట్టి అలా ఫేర్ గా ఉన్న అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నారు. మరి మీరు కూడా ఇలాంటి అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి నాయి బ్రాహ్మణ్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు కదా, మరి ఆ అమ్మాయికి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను నాయి బ్రాహ్మణ్స్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/11/1997. ఈ అమ్మాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అమ్మాయి MSc చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయట్లేదండి. వీళ్ళ నెగటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ అండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ కరీంనగర్ అండి, అంటే తెలంగాణ. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు తెలంగాణ పరిధిలోనే మంచి అబ్బాయి కావాలమ్మా, అది కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఎవరైనా పర్వాలేదు. కాకపోతే చూడడానికి బాగుండి, మంచి మర్యాద కల కుటుంబం అయి ఉండి, హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉండి, లేదు అనుకుంటే మన తెలంగాణ పర్వాలేదు, ఖమ్మం, కరీంనగర్ ఇటు సైడ్ ఎక్కడైనా పర్వాలేదు, ఆదిలాబాద్ ఎక్కడైనా మంచి ఓన్ హౌస్ ఉండి, ల్యాండ్ ఉండి అట్లా సెటిల్ అయిన ఫ్యామిలీని కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే, తెలంగాణ పరిధిలో ఉండే అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా నాయి బ్రాహ్మణ్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను నాయి బ్రాహ్మణ్స్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/9/1998. ఈ అమ్మాయి హైట్ 5'2" ఉంటారండి. ఈ అమ్మాయి BSc చేశారు. ప్రజెంట్ అయితే జాబు మెడికల్ రిప్రజెంట్ గా చేస్తుందండి. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు సూర్యాపేటలో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి ఈ అమ్మాయి డీటెయిల్స్ అనేది. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, సూర్యాపేట సైడే ఉంటున్నారు వీళ్ళు. కాకపోతే అటు సైడ్ అబ్బాయి అయినా పర్వాలేదు, లేదు హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఏపీ అబ్బాయి హైదరాబాద్ లో సెటిల్ అయిన అబ్బాయి అయినా కూడా పర్వాలేదండి, మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అనుకుంటున్నారు.
అబ్బాయి చూడ్డానికి బావుండి ఒక 5.8 అట్లా ఉంటే చాలు అని మాత్రమే వీళ్ళు అడిగారనమాట. హైట్ విషయంలో కొంచెం హైట్ ఉన్న అబ్బాయి కావాలి అని చెప్పి. కొండమంగలి అయినా, సిరిమంగలి అయినా పర్వాలేదు. నాయి బ్రాహ్మణ్స్‌లో ఏదైనా పర్వాలేదండి సబ్ క్యాస్ట్‌లో. కాకపోతే నాయి బ్రాహ్మణ్స్ అయితే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. ఇది కుక్కట్పల్లికి నియర్ బైలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో, ఎవరైనా తెలియకపోతే కూడా అడ్రెస్ అనేది తెలుసుకొని ఖచ్చితంగా ఆఫీస్‌కైతే వచ్చి కలవండి. మరి నాయి బ్రాహ్మణ్‌లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చాము. మరి ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి. నేను నాయి బ్రాహ్మణ్స్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చామండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/9/1995. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు నిజామాబాద్‌లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళుండేది నిజామాబాద్‌లోనేనండి. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే, మాకు నాయి బ్రాహ్మణ్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ, బీసీ అయినా పర్వాలేదండి. సెటిల్డ్ ఫ్యామిలీనే కావాలి అనుకుంటున్నారు. హైదరాబాద్‌లో అయితే ఖచ్చితంగా ఓన్ హౌస్ ఉన్న అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారండి వీళ్ళు. మరి జాబ్ అనేది అది ప్రైవేట్ చేసినా, బిజినెస్ చేసినా పర్వాలేదు కానీ మంచిగుండే ఫ్యామిలీని కావాలనుకుంటున్నారు. మరి మీరు ఇలాంటి అమ్మాయినే కావాలి అనుకుంటున్నట్లయితే, ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగ. మరి నాయి బ్రాహ్మణ్‌లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి వివరాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి. నేను నాయి బ్రాహ్మణ్స్‌లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/6/1993. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంబీఏ చేశారు. ఈ అమ్మాయి హెచ్ఆర్‌గా హైదరాబాద్‌లో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుందండి. వీళ్ళొచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. చూసారు కదండీ! వీళ్ళు కూడా తెలంగాణలోనే. కాకపోతే తెలంగాణ అబ్బాయైనా, ఆంధ్ర అబ్బాయైనా పర్వాలేదు. ఎవరైనా ఏం లేదండి. మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మాకు ప్రాంతంతో సంబంధం లేదు. ఆ అబ్బాయి మాత్రం బావుండి, మంచి జాబ్ చేసుకొని, చిన్న ఫ్యామిలీ అయినా పర్వాలేదండి. మంచిగా చూసుకునే వాళ్ళు మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పటి వరకు విన్నారు కదండీ! నాయి బ్రాహ్మణ్స్‌లో ఇందులో జాబ్ చేసే వాళ్ళున్నారు, చేయని వాళ్ళున్నారు, చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి మీలో ఎవరికైనా నచ్చిన వాళ్ళుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరి నాయి బ్రాహ్మణ సంఘాలుంటాయి గదా! వాళ్ళలో కూడా ఈ వీడియో అనేది పోస్ట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థాంక్ యూ.